ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? అసలు విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? విద్యార్థి నాయకులు 15 లక్షలు డిమాండ్ చేసిన మాట వాస్తవేనా? లేదు అంటే కిడ్నాప్ కేసు బయటపడేసరికి, కేసు నమోదయ్యేసరికి కావాలని మోహన్ బాబు యూనివర్సిటీ ఇలాంటి అభియోగాలు మోపుతుందా? ఇక్కడ 2 కేసులు మనం మాట్లాడుకోవాలి. ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మీద వాళ్ళ వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు మీద, వీళ్ళిద్దరిని కూడా A2, A3గా చేరుస్తూ కిడ్నాప్ కేసు నమోదైంది. మొత్తం 13 మంది మీద కేసు నమోదైనట్టుగా అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు. అదే క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి కూడా కంప్లైంట్ నమోదైంది. చంద్రగిరి పిఎస్లో విద్యార్థి నాయకుల మీద నమోదైంది. సో వీటి గురించి క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు విద్యార్థి నాయకుల కిడ్నాప్ ఎలా కొనసాగింది, ఏం జరిగింది అనేటువంటిది. నాతో ఉన్నారు సిపిఎం నాయకులు కందరపు మురళి గారు. ఈ కేసు మొత్తాన్ని డీల్ చేసిన వ్యక్తి. ఆయనే పోలీసులతోటి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ విద్యార్థి నాయకుడిని కిడ్నాప్ చెర నుంచి విడిపించడానికి కీలకమైన నాయకుడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, మీరు మాకు సిఐటియు నాయకులుగా, తిరుపతి ప్రాంతంలో సిపిఎం నాయకులుగా సుదీర్ఘకాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది అనేది రియాలిటీ ఎందుకు చెప్పండి ఒకసారి. కార్తీక్ గారు, ఇక్కడ తిరుపతిలో ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో రకరకాల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మొదటి నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. ఏదో యూనివర్సిటీ ఏర్పాటు అయిన తర్వాత కంప్లైంట్స్ కాదు, స్కూల్ ఏర్పాటు దగ్గర నుంచి కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అనేక సందర్భాల్లో పత్రికలు రావడము, కొంతమంది కంప్లైంట్స్ చేయడము, ఇట్లాంటివి జనరల్గా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు ఏదో పరిష్కరించుకోవడం, మాట్లాడుకోవడం, చేయడము, పేరెంట్స్ లేదా అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ దీంట్లో ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది, బోధన సిబ్బంది, ఇట్లాంటి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ స్థాయిలో ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేది తిరుపతి చరిత్రలో కూడా ఎప్పుడూ లేదు. ఒక ప్రైవేటు యాజమాన్యము జాతీయ విద్యార్థి సంఘం నాయకుల మీద, ఒక ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు ఇద్దరిని కిడ్నాప్ చేసి కొట్టి ఆఖరికి హత్యా ప్రయత్నం కూడా చేయాల్సినంత తారాస్థాయికి ఇది ఎందుకు చేరుకున్నది అనేది గత 3-4 రోజులుగా ఇది ఒక పెద్ద చర్చగానే ఉంది. కానీ వాస్తవంగా ఏంటంటే, గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఉన్నత విద్యాశాఖ ఒక డెసిషన్ చేసింది. ఏమని డెసిషన్ చేసిందంటే, ఈ మోహన్ బాబు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలి. రెండవది, వీళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు. ఆ కారణంగా ఆ 26 కోట్లు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి. మరో 15 లక్షల రూపాయలు ఈ రకంగా తప్పు చేశారు కాబట్టి వీళ్ళ మీద ఫైన్ వేస్తున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ సమన్లు పంపింది. అది చర్చ జరుగుతోంది. ఆ సమయంలోనే విద్యార్థి సంఘాలన్నీ ఈ ధోరణి మీద తీవ్రంగా రియాక్ట్ అయినాయి. ఆ డబ్బులు తిరిగి విద్యార్థులందరికీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తెచ్చాయి. రకరకాల కార్యక్రమాలు చేశారు. కలెక్టర్ గారి ఫిర్యాదు చేశారు, ఉన్నత విద్యాశాఖకి ఫిర్యాదులు చేశారు. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకొని ఒక ఎజిటేషన్ ని నడుపుతున్నటువంటి సమయంలో మంచు విష్ణు గారు ఎంటర్ అయ్యి, మోహన్ బాబు గారి పెద్ద కుమారుడు, విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా పిలిపించి, మా వైపు నుంచి పొరపాటు జరిగింది, ఆ పొరపాటును సరిదిద్దుకుంటాము, మేము రియలైజ్ అయినాము, ఎవరో చేసిన పొరపాటుకి మేము తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, దీన్ని మేము ఇట్లా కొనసాగనివ్వము, సరిదిద్దుకుంటాము, ఆ 26 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాము, ఇతర ప్రభుత్వంతో మాట్లాడి మేము అన్ని సవ్యంగా జరిగేటట్టుగా నియమ నిబంధనలకు అనుగుణంగా నడుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇదొక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అనేక మంది జీవితాలు లేదా వాళ్ళ భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది కాబట్టి మీరు దీన్ని పెద్దది చేసి రచ్చ చేయబోకండి, మా ప్రతిష్టను కూడా కాపాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఇదేదో ఒక సంఘంతో మాట్లాడింది, అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడినారు. దాదాపు 60-70 రకాల సంఘాల వాళ్ళు వచ్చారని కూడా నాకు చెప్పారు. దాదాపు ఒక మీటింగ్ జరిగింది అని కూడా నాతో ఆ విద్యార్థి నాయకులు మాట్లాడడం అనేది జరిగింది. సరే,
అందరూ కూడా అంగీకరించి మీరు ఇటువంటివి జరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరీ వచ్చేశారు. అయిపోయింది. గత ఏడాది అక్టోబరు, నవంబర్ ప్రాంతాల్లో ఇది జరిగింది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఏమైనా మార్పు ఉందా? నిజంగానే వాళ్ళ రియలైజేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే ఇట్లాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. కానీ నిన్న జరిగిన ఆదియోగి ఒక ఇన్స్టిట్యూషన్ తరపున నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ లో కూడా 40,000 రూపాయలు కడితేనే మీరు లోపలికి వస్తారు, లేదంటే రావడానికి వీలు లేదని దాదాపు 1000 మందిని బయట పెట్టేసినటువంటి పరిస్థితి నిన్న కూడా జరిగింది. ఇది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నంబర్ ఆఫ్ ఇష్యూస్, వివాదాలు ఈ యూనివర్సిటీ చుట్టూతా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా పేరెంట్స్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు మురళి గారు చెప్పండి, నిజానికి ఎప్పటి నుంచో అనేక రకాల కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సరే, మొన్నటిదాకంటే మోహన్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధుత్వము, ఆ వైసీపీతో ఆయనకున్న రిలేషను ఆయన కాపాడుతూ వచ్చిందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకోమని రిఫర్ కూడా చేసింది. సరే, దాని మీద కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నట్టున్నారు ఆయన. అయినా సరే అక్కడ పరిస్థితులు చక్కబడట్లేదు అంటే ప్రభుత్వం వైపు నుంచి, వ్యవస్థల వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవా? అదే కదా నేను అంటున్నది కూడా అదే కదా. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది, వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత అయినా మార్పు వచ్చి ఉండాల్సింది. ఎందుకనంటే ఇంత పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి అధినేతగా ఉంటూ క్రమశిక్షణ గురించి ప్రతినిత్యం పాఠాలు చెప్తూ ఆయన విలువల గురించి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. ఇట్లాంటి పొరపాట్లు జరిగినప్పుడు నిజంగానే ఆయనకి తెలియకుండా జరిగింది అనుకుందాం, సరిదిద్దాలి కదా. ఆ తప్పులు కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు లేవు. వాటి మీద ఏ రకమైనటువంటి రియలైజేషన్ కనపడదు. ఇట్లాంటి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు, ఈ ప్రశ్నించే వాళ్ళని మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. ఈ విషయాల్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకోమని, ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయో లేదో మాకైతే తెలియదు. కానీ ఒక విద్యార్థి సంఘంగా వాళ్ళు బాధ్యతగా ప్రయత్నం చేశారు. ఏమన్నా వాళ్ళ యూనివర్సిటీ ఎదురుగా ఏమన్నా ఎడ్యుకేషన్ పెట్టారా? కాదే. ఇక్కడ బాలాజీ కాలనీలో పెట్టారు. తిరుపతి అక్కడికి ఇక్కడికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చోట ఎడ్యుకేషన్ వీలు పెడితే పోలీసులు రిక్వెస్ట్ చేశారు, 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టబాకండి అని చెప్తే మన వాళ్ళు విద్యార్థి సంఘం తరఫున కలెక్టర్ ఆఫీస్ కి దాన్ని షిఫ్ట్ చేసుకున్నారు. వీళ్ళకేమి సంబంధం? నిజంగా తప్పు చేయకపోతే కలెక్టర్ గారికి చెప్పుకోవాలా, మేము ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు, వీళ్ళు ఊరికి అనవసరంగా మా మీద ఫిర్యాదు చేసి చర్చ చేస్తున్నారని చెప్పి అక్కడే చెప్పుకోవాలి. అవన్నీ కాకుండా వీళ్ళు ఒక ఎలిబి సృష్టించి, ఎలిబి మీన్స్ ఉదయాన్నే చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇచ్చి మా ఇన్స్టిట్యూషన్ కి సోషల్ మీడియాలో అప్రతిష్ట కలిగిస్తున్నారు, ఇది ఎందుకు మీరు ఇటు చేస్తున్నారు అని అంటే, మీరు 15 లక్షల రూపాయల డబ్బులు మాకిస్తే మీకు ఇవన్నీ కూడా మేము లేకుండా డిలీట్ చేస్తామని విద్యార్థి నాయకులు వాళ్ళని అడిగినట్లుగా అది ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గమ్మునున్న వెళ్ళిపోలేదే. అక్కడి నుంచి సిఐ గారికి సిఐ ద్వారా అక్బర్కి ఫోన్ చేయించారు. ఫోన్ చేయించి ఇట్లా మీ మీద కంప్లైంట్ వచ్చింది, వాళ్ళు మీతో మాట్లాడడానికి వస్తారు, మీరు మాట్లాడండి అని అడిగి మీరు ఎక్కడ ఉండారని చెప్పి సమాచారం సిఐ గారు తీసుకొని వీళ్ళకి చెప్పి వీళ్ళు నేరుగా వచ్చి ఎక్కడ జరిగింది ఇది ఇన్సిడెంట్, కలెక్టర్ ఆఫీస్ కి 100 మీటర్ల దూరం కూడా లేనటువంటి లెమన్ ట్రీ అనే ఒక హోటల్ దగ్గర జరిగింది. విద్యార్థి నాయకుల సమాచారం కూడా పోలీసుల నుంచే తెలుసుకున్నారు. పోలీసుల నుంచే. నేను అనేది అదే కదా, పోలీసులే చంద్రగిరి సిఐ మాట్లాడారు, స్వయంగా మాట్లాడి ఆయన పంపిస్తే వచ్చిన వాళ్ళు మాట్లాడలేదు. మాట్లాడకపోగా కనీసం ఏమని కూడా అడగకుండా వెహికల్ లో వీళ్ళు కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే దగ్గరకు వచ్చారు. ఒక్కసారిగా చుట్టుముట్టి మొత్తం అందరూ ఒక 30 మంది దాకా, 20 నుంచి 30 మంది ఉంటారనేది వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మొత్తం లెక్క చూస్తే కేసులో కూడా 28 మందిని ఏమో పెట్టున్నారు. అంటే ఒక్కసారిగా ఒక 30 మంది వచ్చి ఒక 3-4 మనుషులు ఉన్నటువంటి చోట వాళ్ళు కూడా అంతా గ్యాదర్ అవుతున్నారు. అప్పుడు అందరూ అక్కడ పోవడం కోసం జట్లుగా వస్తున్నారు. ఒక్కసారిగా వచ్చి పడిపోయి ఏమాత్రం మాటలు కూడా లేకుండా రావడమే కొట్టుకుంటూ కాళ్ళతో తన్నుకుంటూ తీసుకొని ఇన్నోవా వెహికల్ వేసుకొని ఏ మాత్రం ఇది వేయకుండా వెంటనే యూటర్న్ చేసుకొని ఇటు చంద్రగిరి వైపు వెళ్ళిపోయారు. ఈ సమయంలోనే నిర్వహించారు కదా సార్, తార్కాల్లో మన దీనికి రిక్కీ కూడా నిర్వహించారట, నిజమేనా?
రెక్కి ఇవన్నీ చేయకుండానే చేస్తారా? ఇవన్నీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏంది వాళ్ళ వ్యవహారము అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత ఒక పకడ్బందీగా వాళ్ళ నేను అంటున్నానే, చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మరి బయలుదేరొచ్చి కిడ్నాప్ చేశారంటే ఎంత ధైర్యం అండి? ఏమి కాదు ఇదేమన్నా సార్. వాళ్ళ నిజంగా మీరు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. పోలీసుల చేత ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అంటే కిడ్నాప్ స్టోరీలో పోలీసుని ఇన్వాల్వ్ చేయడమే కదా! అంటే దాంట్లో డౌట్ ఏమి లేదు. ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి, ఏఎస్పీ గారు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ చంద్రగిరి సిఐ గారు ఎందుకు ఆ రకంగా ప్రవర్తించారు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే విచారణ జరపాలి. వాస్తవాలు ఏందనేది పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత చెప్పాలి గాని, వీళ్ళు ఎక్కడుండారో ధర్నాకు పోతా అంటే పలానా చోట వాళ్ళు ఉండారు. అక్కడ పోయి ఏం మాట్లాడాలా? మాట్లాడడం అంటే రోడ్లలో మాట్లాడతారా? లేదంటే అధికారులే పిలిపించాలి. వాళ్ళని వీళ్ళని పిలిపించి ఎవరు చెప్పేది నిజమో కాదో పరిశీలన చేయాలి. అవి మానేసి వాళ్ళని పంపిస్తున్నాను మాట్లాడండి అని చెప్పడం అంటే దాని అర్థమేమి అనేది నేను ఇక్కడ క్లియర్ గా అడిగేది. వచ్చినటువంటి వాళ్ళు దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసి వేసుకొని పోతా అంటే ఒక చోట ఈ అక్బర్ అనేతను బాగా బలమైనటువంటి మనిషి, సన్నగా లేదా బలహీనంగా ఉన్నటువంటి వాడు కూడా 6 అడుగులు ఎత్తుంటాడు. మనిషి చాలా బలంగా ఉంటాడు. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన ఏమి సంశయించకుండా చాలా గట్టిగానే ఎదుర్కొన్నాడు. ఆఖరికి ఆ డోర్ కూడా కొట్టి బయటకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తుంటే జనం పోగైనారు ఒక ఏరియాలో. అక్కడ పోగైతే ఆ జనానికి ఇతను ఆత్మహత్య చేసుకుంటున్నాడు మావాడే, కాబట్టి మేము బలవంతంగా తీసుకెళ్తున్నామని కూడా వాళ్ళే కథ అక్కడికక్కడ చెప్పి మళ్ళీ ఇంకా బలంగా అందరూ 10 మంది అదే వెహికల్లో కూర్చొని కొట్టుకుంటూ తీసుకెళ్లి నేరుగా నారావారిపల్లిలో ఉండే ఫామ్ హౌస్ లో, మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కొట్టారు. ముఖ్యమంత్రి గారి సొంత ఇంటికి దగ్గరలోనే ఇంత నేరం చేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి బుద్ధి ఏ రకంగా ఏర్పడిందంటారు? ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు నారావారిపల్లిలోనే వాళ్ళ ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఈ రకంగా పాల్పడినారంటే ఏ రకమైనటువంటి వాళ్ళకి ధీమా ఉంది? అక్కడ కొట్టారు. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా శేషాపురం లో ఉన్నటువంటి ఒక కొండ మీదకి తీసుకెళ్లి కొట్టారు. అక్కడ జనం ఏం జరుగుతుందని చెప్పి చూడడానికి వస్తే అక్కడ అక్కడ అరుపులు అరిస్తే దాన్ని మళ్ళా అవాయిడ్ చేయడానికి అక్కడి నుంచి అడవుల్లోకి తీసుకెళ్లారు. అడవుల్లోకి తీసుకెళ్లి ఆడ ఇద్దరిని కొట్టారు. ఇది ఎక్కడ సినిమాల్లో చూస్తా ఉంటాం తప్ప ఒక నిజ నేను అదే జీవితంలో అనుబోతున్నా. సినిమా సమాజం స్టోరీ లాగా ఉంది సార్ మీరు చెప్తా ఉంటే అని చెప్పేసి నేను అదే అనుబోతా ఉన్నా. అదే సినిమాల్లో ఇదన్నీ నేనేదో కల్పించి చెప్పడం కాదు కదా. బాధితులు స్వయంగా పోలీస్ అధికారులకి ఇచ్చిన వివరణలో వాళ్ళు చెప్పారు. ఇట్లా జరిగిందని. ఇంకా దాదాపు అయిపోయింది మా కథ. మమ్మల్ని చంపేసి ఆడ చెరువులో వేస్తారని చెప్పి కూడా అనుకున్నాము. అంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. అవును. అక్బర్ వాళ్ళు చెప్తున్నాడు. మీడియా ముందు కూడా ముసుగు చెప్తున్నాడు. అవును. ముసుగులు వేసుకొని వచ్చి ఒక అతనైతే కత్తి కూడా ఉంది. ప్రస్తుతానికి మిమ్మల్ని చంపమని మాకేం ఆదేశం లేదు కాబట్టి మిమ్మల్ని కొట్టడానికే పరిమితం అయినాము. మిమ్మల్ని చంపమని ఆదేశం ఉంటే ఇవాళకి చంపేసి ఆడ చెరువులో కూడా పారేసి ఉండేవాళ్ళం అని చెప్పి స్వయంగా ఆ గుంపులో ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళందరూ మాస్క్లు వేసుకొని ఉన్నారు. కొంతమంది మాస్కులు లేకుండా మొదట మాట్లాడారు. ఆ తర్వాత అందరూ మాస్క్లు వేసుకొని వచ్చి కొట్టే కార్యక్రమం. అంటే ఇవన్నీ ఒక చంపడం కోసం తప్ప ఇంక ఏముంది దీంట్లో? మాస్కులు ఇప్పుడు మాట్లాడడానికి వచ్చేవాళ్ళు మాస్క్లు వేసుకొని వస్తారా? వాళ్ళ ఉద్దేశం ఏంది? అడవుల్లోకి తీసుకెళ్లారంటే ఉద్దేశం ఏంది? ఈ సమయంలో ఆ కిడ్నాప్ జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఎస్పీ గారు ఏదో పనిలో ఉన్నట్టున్నాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే. ఎయిర్పోర్ట్ లో ఉన్నానని చెప్పి ఆ తర్వాత నాకు చెప్పారు. నేను ఒక మెసేజ్ పెట్టాను. ఆ నెక్స్ట్ ఏఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆ తర్వాత కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇమ్మీడియట్ గా ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఎస్పీ గారు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఏ మాత్రం స్పేర్ చేసేది లేదు. ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉంటాం. ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేస్తాం. వాడు తప్పు చేస్తుంటే ఏ మాత్రం క్షమించేలేదని చెప్పాడు. లేదు సార్, ఆ స్పాట్ లో ఉన్నటువంటి విద్యార్థులే నాకు చెప్పారు, మీరు సీరియస్ గా తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే ఆ మేరకు అసలు ఒక రకంగా అభినందించాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని. ఒక విద్యార్థి నాయకుల్ని ఇద్దరిని ఈ రకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళని విడిపించడంలో కానీ వాళ్ళని ప్రాణాలు కాపాడడంలో కానీ చాలా మంచి రోల్ ని వాళ్ళు ప్లే చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేశాం. దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఒకటి 26 కోట్ల రూపాయలు ఒక 2 ఏళ్లలో వీళ్ళు అదనంగా వసూలు చేసి వాటిని చెల్లించమని చెప్పి ప్రభుత్వం చెబితే చెల్లించకపోగా మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి ఫైన్ కూడా కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని అదే రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏమేమి ఉన్నాయో దాన్ని యథాతథంగా కంటిన్యూ చేయడం కాకుండా అదనంగా ఇంకొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో చేయడం అనేది
ఇప్పుడు ఆది యోగి అని ఒక స్కిల్డ్ వాళ్ళ స్కిల్ పెంచడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. అది కూడా వీళ్ళదే. ఇప్పుడు చదువు చెప్పడానికి నువ్వు బిడ్డలను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకొని ఆ టెక్నిక్స్ స్కిల్స్ నేర్పించాల్సిన బాధ్యత నీది. అది చేయకుండా 2000 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఒక్కొక్కరిని 40,000 రూపాయలు కడితేనే ఈ ట్రైనింగ్ మీకు ఉంటుంది. ఈ ట్రైనింగ్ 40,000 తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే 40,000 సార్, 40 రూపాయలు అన్నట్టున్నారు మీరు. 40,000 40,000 రూపాయలు 40,000 నేను అన్నది కూడా 40,000 రూపాయలు డబ్బులు కట్టించుకుని వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అంటే ఏం అర్థము? నువ్వు ఈ డిస్క్రిమినేషన్ నీ దగ్గర చదువుకుంటున్నటువంటి బిడ్డలకందరికీ చదువు చెప్పాల్సిన బాధ్యత నీది. వాళ్ళ తెలివితేటలు పెంచాల్సినటువంటి బాధ్యత నీది. సమాజం నుంచి ఇప్పటికి 100 కోట్ల రూపాయలు, 100 అంటామా 1000 కోట్ల రూపాయలు అంటామో తెలియదు, 25 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే ఇంకా ఎక్కువే అవుతుంది. ఈ రకంగా నువ్వు తీసుకుంటూ అదే ఇన్స్టిట్యూషన్ ని సాయి విద్యా సంస్థలు అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఖరికి పంచాయతీలకు పన్ను కూడా కట్టకుండా ఏదో ఒక రూపంలో ఎగ్గొడుతూ 100 కోట్ల రూపాయల మినహాయింపు నువ్వు పొందుతూ అక్కడ భూములు అక్కడ చాలా తక్కువ ధరలకు పొందుతూ నువ్వు బౌన్సర్లు పెట్టుకొని అక్కడ విద్యార్థులు ఏదైనా ప్రశ్నించడానికి లేదు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడడానికి లేదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాట్లాడడానికి లేదు. ఎవడు ఏమీ మాట్లాడకుండా ప్రశ్నించకుండా ఉండడానికి నువ్వు రౌడీలను పెట్టి ఏమైనా కుస్తీ పోటీల కేంద్రం అది? కుస్తీ పోటీలు అంటే ఒక ఇద్దరు సమానమైనటువంటి వ్యక్తుల మధ్య లేకపోతే బలం ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరిగేదాన్ని కుస్తీ పోటీ అంట. ఇది అది కూడా కాదే. ఇక్కడ డౌట్ చెప్పండి. సహజంగా మనం బౌన్సర్లు గొడవ అనేది మంచి మోహన్ బాబుకి మంచి విష్ణుకి గొడవ జరిగినప్పుడు వాళ్ళ ఇళ్లలో బౌన్సర్లు ఉన్నారు, ఒకరినొకరు కొట్టించుకున్నారు అని మనం విన్నాం. అంటే వాళ్ళు చేసుకున్న ఆరోపణలు బట్టి మనం విన్నాం. కానీ ఇక్కడ యూనివర్సిటీలో ఉంటే విద్యార్థులు ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ప్రొఫెసర్స్ ఇంతవరకే పరిమితం. కానీ ఇక్కడ ఇలాంటి చోట బౌన్సర్లు పెడతా ఉంటే మొత్తం వ్యవస్థలు ఏం చేస్తున్నాయని. అదే నేను అనేది కూడా అదే. యూనివర్సిటీల్లో విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎట్టుంటారండి? ఇది ఫెయిల్యూర్ కదా, గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఇది గట్ర ఫెయిల్యూర్. నేను అనేది అసలు బౌన్సర్ల వ్యవస్థే ఒక పనికిమాలిన వ్యవస్థ, ఇది ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ. అంత మునుపు మనం వింటున్నాం కదా రౌడీలను పెట్టుకొని తిక్కుతా ఉన్నారని. ఏ హోదాలో వీళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటారు? బలమైనటువంటి కండలను పెట్టుకొని కండలు పెంచేసుకున్నటువంటి వాళ్ళ చుట్టూ 10 మందిని పెట్టుకొని వీళ్ళు ఒక సెపరేట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యాలు చేయడానికే, ఏ రక్షణకి. ప్రైవేట్ ఆర్మీ, మన బీహార్ లో ప్రైవేట్ ఆర్మీ గురించి మనం విన్నాం. సైన్యాన్ని పెట్టుకునేంత ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ వ్యవస్థనే రద్దు చేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరు బౌన్సర్లని సెపరేట్ గా మెయింటైన్ చేస్తున్నా లేదు రక్షణ పేరుతో పెట్టుకొని కథలు నడుపుతున్నా ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థనే నిషేధించాలి. ఈ రకమైనటువంటి పద్ధతిని చెప్పండి నాకు. స్టేజ్ ఎక్కితే చాలా నీతి మాటలు చెప్తారు మోహన్ బాబు గారు, డిసిప్లిన్ గురించి బాగా చెప్తారు. అలాంటి వ్యక్తి ఇలా యూనివర్సిటీ నడపడం అన్న మళ్ళీ సేవ కోసం నడుపుతున్నా అని చెప్తారు ఆయన. మళ్ళీ పైకి సేవ కోసం నడుపుతున్నా అని చెప్పి ఇలా నడపడం ఎలా చూడాలి అసలు? అదే నేను అనేది కూడా అదే. ఆయన మాట్లాడితే క్రమశిక్షణ గురించి, విలువల గురించి, గొప్ప గొప్ప మానవీయత గురించి ఇవన్నీ పదే పదే చెప్తా ఉంటాడు. ఇదేనా మీరు 25-30 ఏళ్లుగా ఇక్కడ ఈ విద్యా సంస్థలు నడుపుతూ ఈ రకమైనటువంటి విషయాలు నేర్పిస్తున్నారా స్టూడెంట్స్ కి? లేదా అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ నువ్వు ఇప్పుడు ఛాన్సలర్ కూడా ఆయన. ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పాటు అయిన తర్వాత మామూలుగా ప్రభుత్వ విద్యాలయాలకైతే ప్రభుత్వ సంస్థలకైతే గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటాడు. ఇప్పుడు మోహన్ బాబు గారి ఛాన్సలర్ ఇక్కడ, వైస్ ఛాన్సలర్ వేరే ఆయన ఉన్నాడు, రిజిస్ట్రార్ వేరే ఆయన ఉన్నాడు. అంటే ఛాన్సలర్ హోదాలో ఉంటూ కిడ్నాపులు చేయడమా నువ్వు నేర్పించేది? లేదంటే అక్రమంగా డబ్బులు వసూలు చేయడమా? ఆఖరికి ఎంత అన్యాయం అంటే ఆ విద్యా సంస్థల్లో నువ్వు తిన్నా తినకపోయినా క్యాంటీన్ ఛార్జీ డబ్బులు కట్టాల్సిందే. ఏమండి ఆటో డ్రైవర్ల పిల్లలు ఉన్నారు, కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో ఏమో తెలియదు. ఆ బాధలన్నిటి నుంచి దిగమింకొని వాళ్ళ బిడ్డను ఉన్నత స్థానంలో చూసుకోవాలన్నటువంటి కోరికతో రెక్కలు ముక్కలు చేసుకుని ఆ డబ్బులంతా తెచ్చి ఫీజుల రూపంలో నీకు కడుతూ ఉంటే నువ్వు చేస్తున్నది ఏంది? ఆ బిడ్డలు ఎవడన్నా వాడికి ఏ రకమైనటువంటి అవకాశం లేనివాడు ఇంట్లో నుంచి సద్దనం తెచ్చుకుంటాడు, లేదు ఏమి తెచ్చుకుంటాడో తెలియదు, వాడికి తగింది వాడు తెచ్చుకొని వాడు తింటాడండి. దాన్ని కూడా నువ్వు లేదు నిషేధము, ఇక్కడ అట్లా తెచ్చుకొని తినడానికి వీల్లేదు, నువ్వు తిన్నా తినకపోయినా క్యాంటీన్ డబ్బులు కట్టి తీరాల్సిందే అంటాడు. వాడు ఆ చుట్టుపక్కల ఉండేవాడు ఏదో ఇంటికి పోయి రావడానికి లేకపోతే ట్రాన్స్పోర్ట్ వద్దనుకున్నా అనుకోవడానికి లేదు, డబ్బులు కట్టి తీరాల్సిందే. ఇది కాలేజీ నియమ నిబంధనలు, ఇవన్నీ పాటించి తీరాల్సిందే అని అంటారు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు.
ఈ ఆదియోగి అనే ఇన్స్టిట్యూషన్ మళ్ళా ఇవి ఉన్నదానికి అదనంగా అది ఎందుకు, దానికి 40,000 కట్టడం ఎందుకు, లేదా భోజనం చేసినా చేయకపోయినా డబ్బులు కట్టడం అని ఎందుకు, బస్సులో తిరిగినా తిరగకపోయినా డబ్బులు కట్టడం ఎందుకు, ఇవన్నీ చూస్తుంటే అంటే మీది ఒక యూజీసీ నిబంధనలు వర్తించవు వీళ్ళకి, లేదా సిబిఎస్ఈ నిబంధనలు వర్తించవు, లేదా అనంతపూర్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఆ నిబంధనలు ఏమి వర్తించవు. అంటే గవర్నమెంట్ నిబంధనలు ఏమి వర్తించవు. ఆడ సెపరేట్ నిబంధనల్ని ఈ మోహన్ బాబు గారు ఆయన అనుచరులు లేదంటే బౌన్సర్లు వీళ్ళ గీతలు గీసి ఆ గీతల ప్రకారమే మీరు నడవండి అని చెప్తారా? ఆ ఎదురుగానే జాతీయ రహదారి, ప్రైవేట్ సంస్థానం ఒక రాచరిక వ్యవస్థను గుర్తు తెచ్చేటట్టు స్థాయిలో ఇది ఉంది. అదే మాదిరి ఆ నేషనల్ హైవే అండి, అది వాస్తవంగా విద్యా సంస్థలు నెలకొన్నటువంటి ప్లేస్ రంగంపేట దగ్గరగా వాళ్ళ ఎదురుగా పోయే రోడ్డు నేషనల్ హైవే 71 నెంబరు, నాయుడుపేట మదనపల్లి నేషనల్ హైవేని ఆక్రమించేశాడు. వాస్తవంగా జాతీయ రహదారుల్ని ఎక్కడైనా ఒక అడుగు ఆక్రమణ చేశారనుకోండి, అది హత్యాయత్నం కంటే పెద్ద నేరం, చేయడానికి వీల్లేదు. చాలా తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయి, కేసులు పెట్టచ్చు, జైలుకి పంపించవచ్చు. ఇక్కడ మీరు పోయి చూడండి, ఎవరైనా పంపించి వీడియోలు కూడా చిత్రీకరణ చేయండి కావాలంటే. ఈడ సెపరేట్ ఫుట్పాత్లు వేసి ఉంటారు, దానికి సిమెంట్ ఇది స్టీల్ రాడ్లు పెట్టి నిర్మాణం చేసి ఉంటారు. అసలు ఎంత ఉండాలా? నేషనల్ హైవే అనేది ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎంత ఉండాలనేది ఒక కొలతలు ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారం ఉన్నాయా? ఈ పక్క ఆ పక్క మొత్తం ఆక్రమణ చేసి ఉంటారు. నేషనల్ హైవేనే ఆక్రమణ చేసి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్నటువంటి దాఖలా అక్కడ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎదురుగా హాస్టల్స్ ప్రైవేట్ వాళ్ళు పెట్టాలనుకున్నారు అనుకోండి, హాస్టల్ వాడు ప్రతి నెల 50,000 రూపాయలు, పీజీ హాస్టల్స్ పెడితే ప్రతి నెల 50,000 రూపాయలు మోహన్ బాబుకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఒక్క విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటే ఆ పీజీ హాస్టల్లో ఉండడానికి 1000 రూపాయలు చొప్పున వాళ్ళు చెల్లించాలా ఆ కాలేజీకి, లేదా అక్కడ బోర్డు పెట్టుకోవాలా. ఇప్పుడు మీరుండారు కార్తీక్ పీజీ హాస్టల్ అని చెప్పి మీరు పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, మీ పేరు పెట్టుకోవడానికే, మీ ఫోటో పెట్టుకోవడానికిలా మోహన్ బాబు గారి ఫోటో పెట్టాలి పెద్దది. అక్కడ అక్కడ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు సూచించినటువంటి పేరు బోర్డు పెట్టుకోవాలా. ఇదేందండి ఇదేమన్నా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? లేదంటే మీ ఇష్టం అన్ని బోర్డులు చూడండి, అంతా మోహన్ బాబు బోర్డులే. ప్రైవేటు ప్రభుత్వం ఏమీ లేదు, అంతా మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు. ఇదేనా మీరు నేర్పించేది సొసైటీకి? పసిబిడ్డలకి ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడంతా ఏదో గొప్పగా ఉంటుందని చెప్పి ప్రచారం విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదో ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళ పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ఎంత అకాడమిక్ ఓరియంటేషన్తో మీరు ఉండాలి. ఇది పూర్తి విరుద్ధంగా ఇంకా వందల సంఖ్యలో అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి. అది తెలుసు అందరికీ. ఇప్పుడేదో మా చేతికి వచ్చి పడింది కాబట్టి మాతో పాటు వాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఇరుక్కున్నారు కాబట్టి ఇవన్నీ పెద్ద చర్చ అవుతున్నాయి. కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడాలి, ప్రతి తల్లిదండ్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్య హితమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు పాడు చేస్తూ ఉంటే, ఈ రకంగా దౌర్జన్యంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? దురదృష్టం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా, తెలుగుదేశం పార్టీ వాడు ఇంతవరకు మాట్లాడలా, బీజేపీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా, జనసేన వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా. మాట్లాడినవి ఏమన్నా ఉంటే ఎర్రజెండా పార్టీలు తప్ప మరొకరు మాట్లాడడంలే. ఏమి దురవస్థ సమాజానికి ఇది. కళ్ళకెదురుగా తప్పు చేసినాడు, 26 కోట్ల రూపాయల డబ్బులు ప్రజల సొమ్మును మింగేశాడు, అది కట్టండి అని దానికి వాటిని ప్రశ్నించిన నేరానికి ఒక విద్యార్థులను తీసుకువెళ్ళి పసిపెట్టలు వాళ్ళు 26 ఏళ్ళు కూడా నిండనటువంటి 25 సంవత్సరాలు కూడా నిండనటువంటి వాళ్ళని నువ్వు అక్రమంగా కొట్టి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావనంటే ఇది సమాజం యావత్తు సిగ్గుతో తల వంచుకోవాలి. రాజకీయ పార్టీ అని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల. వాస్తవంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు ఆ రకంగా రియాక్ట్ కాకుండా ఉనుంటే ఈ రోజు మా ఎదురుగా సజీవంగా ఉనుంటారా వాళ్ళు? వాళ్ళ జరగరాంది ఏమన్నా జరుగుంటే ఆ తల్లిదండ్రులకి ఊడు సమాధానం చెప్తాడు? వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈరోజు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే ఒక ముఖ్యమైనటువంటి దీంట్లో రేపు పొద్దున ఉండాల్సినటువంటి వ్యక్తులు మనకు దూరం అయిపోతే దానికి ఎవరిది బాధ్యత? ఈ రకమైనటువంటి ధోరణి స్వయంగా మోహన్ బాబు, ఆయన ఇంత దీర్ఘకాలం పాటు సినిమాల్లో ఉంటూ ఇదేమన్నా సినిమానా? నువ్వు విలనిజం అంతా సినిమాలో చూపించు, సమాజంలో కూడా చూపించాలనుకుంటే అట్లా నీ నటన, నీ సామర్థ్యం, నీకున్నటువంటి తెలివితేటలన్నీ మీరు మీ నటనలో చూపించుకోండి.
మీరు సమాజం మీద పడి ఈ రకమైనటువంటి చేస్తే ఏ రకంగా న్యాయం మోహన్ బాబు గారు అని చెప్పి అడగాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. 75 ఏళ్ళు వయసు వచ్చినటువంటి పెద్ద ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తే ఇంక చిన్న చిన్న వాళ్ళకి ఏం చెప్తాం? విష్ణువు లాంటి వాళ్ళకి ఏమి చెప్పాలా? ఇది సమంజసం కాదు. విష్ణువు చేసిన తప్పు, లేదా మోహన్ బాబు గారు చేసినటువంటి తప్పు, లేదా అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ సతీష్కి ఎంత ధైర్యం అండి? ఒక మామూలు ఉద్యోగే కదా అక్కడ అతను కిడ్నాప్ చేసి ప్రతి నిమిషం వాళ్ళకి ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ ఒక 30 మంది మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేయించి నీకు ధైర్యం ఏంది? ఒక జాతీయ విద్యార్థి సంఘం అని అంటే వీళ్ళ వెనకాల పెద్ద వ్యవస్థలు ఉంటాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. వీళ్ళు యావత్తు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆర్గనైజేషన్ తో ముడిపడి ఉంటారు అనే విషయం తెలిసిన ఇంత ధైర్యం చేశాడంటే ఇక సామాన్యులతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థం చేసుకోవచ్చు. హోంమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు విద్యార్థులు వెళ్ళి అనంతగాన్ని కలుస్తున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. ప్రభుత్వం నుంచి ఏమైనా అస్యూరెన్స్ వచ్చిందా? ఒకటి ఇక్కడ ఈరోజు ఉదయాన్నే హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళని బాధితుల్ని రమ్మని చెప్పారు. రాష్ట్ర స్థాయి ఎస్ఎఫ్ఐ నాయకులు లేదా మా నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళారు. ఎందుకంటే ఒక మంచి కాజు కాబట్టి ఈ రైట్ కాజుకి ఆమె స్పందిస్తారనే అంచనాతో ఉన్నాము. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఏం చెప్పింది ఏందనేది నాకు కూడా తెలియదు. కానీ వాస్తవంగా ఈ విషయంలో మోహన్ బాబు గారు వ్యవహరించినటువంటి విషయంలో తప్పు ఉందని ప్రభుత్వం కూడా అభిప్రాయపడినట్టుగా మా దృష్టికి వచ్చింది. దాన్ని కఠినంగానే వ్యవహరించాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా పట్టుదలగానే ఉంది ఈ విషయాన్ని తేల్చడంలో అనేది. మంచి విష్ణుని అరెస్ట్ చేయాలని డిమాండ్ పెట్టదలుచుకున్నారా? ఏంటి మీ డిమాండ్ ఏంటి? డెఫినెట్ గా నిన్నే మేము రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశాం. ఏదో మామూలు వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోకుండా ఇప్పటికీ వాళ్ళు చెప్పిన ప్రకారమే 13 మందిని నిన్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మరొక 9 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు 13 మందే కాకుండా ఇంకొక 13 మంది దగ్గర 15 మంది 26, 27 మంది మొత్తం నిందితులు ఉన్నారని, ఇంకా కొంతమంది కూడా దీనికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరిది కూడా మాకు దృష్టికి వస్తుంది. టెక్నికల్ గా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫోనుల్లో ఎవరెవరు మాట్లాడినారు, ఏమేమి డైరెక్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వివరాలు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత మేరకు మోహన్ బాబు గారు కూడా ఫోన్ లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీన్ని ఆయన ప్రేరేపించాడు, ఆయన దీన్ని జరగడానికి దోహదపడినాడు అని చెప్పి నా దృష్టికి వచ్చింది. కాబట్టి మోహన్ బాబు గారు లాంటి అంత పెద్ద మనిషే దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళు కిడ్నాప్ చేయండి, దౌర్జన్యం చేయండి అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి వీటన్నిటినీ సమగ్రంగా విచారణ జరపండి, న్యాయం చేయండి. భవిష్యత్తులో ఏ ఒక్కరు ఒక ప్రైవేటు వ్యక్తులు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులకు పాల్పడకుండా అవసరమైన గుణపాఠాన్ని నేర్పించడం కోసం ప్రభుత్వం ముందుకొచ్చి కఠినంగా వ్యవహరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.